జిల్లా దసరాబాద్ గ్రామానికి చెందిన గంగపుత్ర మత్స్యకారులము. ఈ విషయం వీడియో చేయడానికి కారణం మా గోదావరి నదిలో చేపలు పట్టే విషయం పైన మేము ఆవేదనకు వ్యక్తమైనాము. ఎందుకంటే అన్ని రకాలుగా అర్హతలు ఉన్న చట్ట ప్రకారంగా న్యాయస్థానం ప్రకారంగా మాకు అన్ని విధాలుగా రైట్స్ ఉన్నా కూడా ఈరోజు రాంపూర్ అనేవాడి వ్యక్తులు గోదావరి నదిలో ఇచ్చలవిడిగా చేపలు పట్టుకొని మా కళ్ళంగానే తరలిస్తున్న తరుణంలో మేమందరం కుల సభ్యులు అందరం కలిసి ఆవేదనకు గురైనాం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తరపున మాకున్నటువంటి సమస్య సాల్వ్ అయ్యే సందర్భంలో రాజకీయంగా అక్కడి నుంచి సపోర్ట్ ఉందన్న ఉద్దేశంతో నిన్న వీడియో చేయడం జరిగింది. మెట్టు సాయన్న దగ్గరని అక్కడ ఉన్నటువంటి పిఏ నరేష్ అన్నటువంటి వ్యక్తిని ఆ మెట్టు సాయను డైవర్ట్ చేస్తూ ఏదో రకంగా అతన్ని మేము అధికారుల దగ్గరికి పోతే అధికారులకు ఫోన్ చేస్తూ హెచ్చరిస్తూ ఏ పోలీస్ స్టేషన్కి అయినా వాళ్ళకు ఫోన్ చేస్తూ హెచ్చరిస్తూ వాళ్ళని మాకు సపోర్ట్ చేయకుండా చేయడంతో మెట్టు సాయన్న మీద నిన్న మేము వీడియో చేయడం జరిగింది. అన్న మెట్టు సాయన్న మమ్మల్ని క్షమించండి, ఎందుకంటే ఆవేదనకు మా కులమంతా ఆవేదన పడి 10 సంవత్సరాలు ఉన్నటువంటి సమస్యను ఆవేదన పడి మేము మీ మాట తీసుకోవడం జరిగింది. పొరపాటు చేసిందంతా అక్కడ ఉన్నటువంటి మీ పిఏ గారు నరేష్ అనేటువంటి వ్యక్తి, ఆ రాంపూర్కు సంబంధించినటువంటి వ్యక్తి మీ దగ్గరుండి వన్ సైడ్గా అట్లా వాళ్ళకు నీ పేరు చెప్పుకుంటూ వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి ఉన్నాడనే, అందులో మీ భాగం ఉంటుందనే మేము వీడియో చేయడం జరిగింది. కాబట్టి మీరు ఉన్నారనే ఉద్దేశంతో, మీరు కూడా దాంట్లో పాత్రధారి ఉన్నారనే ఉద్దేశంతో మేము మీ పేరు తీసుకోవడం వచ్చింది. కానీ ఇదంతా చేసింది మీ పిఏ నరేష్ అనేటువంటి వ్యక్తి. ఈ వీడియోలో ఇక్కడ ఉన్నటువంటి సమస్య మళ్ళీ క్రియేట్ చేసి మా 2 కులాల 2 విలేజ్ల మధ్య తాగులాడ పెట్టి మమ్మల్ని ఇటే దూరం ఉంచి వాళ్ళతోటి నరేష్ అనే వ్యక్తి అధికారంలో ఉంచి చేపలు పట్టుకునేంత ప్రయత్నం చేసిండు జరిగింది. కాబట్టి ఆవేదనకు వ్యక్తమైనాం. దానివల్ల మీ ప్రళయం ఏం లేదు. మీ మాటను మేము ఏదైతే డబ్బులు తీసుకున్నాడు అనే వ్యక్తి నరేష్ మమ్మల్ని డిమాండ్ చేసింది. కాబట్టి ఆ మాట మీరే చెప్పిందని మేము అనుకున్నాం. కానీ మీరు కానప్పుడు మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నామన్నా. ఎందుకంటే మీరు ఉన్నారన్న ఉద్దేశం, మీరు అంతా కలిసి ఉన్నారు కాబట్టి మీ ప్రభావం లేకుండానే ఇతను ఇట్లా చేస్తాడా అనేది కూడా మాకు కూడా తెలియకపోయింది. కాబట్టి మీ పేరు తీసుకురావాల్సి వచ్చింది. మెట్టు చైర్మన్ గారు మమ్మల్ని క్షమించి మాకున్నటువంటి సమస్యను వీలైనంత తొందరగా పరిష్కారం చేసి మాకు న్యాయం చేయాలి. ఎందుకంటే మేము ఆవేదనతో నిన్న చేసినటువంటి ఆవేదన భంగములను మా కడుపు కాల్చుకొని ఉన్నటువంటి ఈ రోజును మాకు ఇబ్బందిగా అనిపించి మా ఆవేదనతో మేము చేసినాం. కాబట్టి మాకు దాన్ని మేము వెనుకకు తీసుకుంటున్న వీడియోను అది ఈ సమస్య పట్ల మేము ఎన్నోసార్లు అధికారుల దగ్గరికి పోతా ఉన్నా కూడా మాకు న్యాయం చేయకపోవడం, దాని పట్ల ఆవేదనకు గురవడం, మాకున్న కళ్ళం కూడా చేపలు పట్టుకపోవడం, ఏ అర్హతలు లేకుండా వాళ్ళు తీసుకుపోవడం వల్ల పలుమార్లు మిమ్మల్ని కూడా కలిసినాం. న్యాయం చేస్తాను ధోరణంలోనే ఉన్నాం. కానీ ఇలా జరిగేసరికి ఆవేదన గురైన మేము దానివల్ల వీడియో చేయడం జరిగింది. కాబట్టి మాకు వీలైనంత తొందర వాళ్ళ చేపలు పట్టే విధానాన్ని ఆపి మాకు న్యాయం చేసి చట్ట ప్రకారంగా మాకు అన్నీ ఉన్నాయి కాబట్టి మాకు సమన్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఇన్నాళ్ళుగా మేము చాలా కష్టపడుతూ మొక్కని దేవుడు లేడు, మేము ఎక్కని మెట్టు లేదు కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు ఉన్నటువంటి ఈ సమస్యను సాల్వ్ చేయాలని రిక్వెస్ట్గా మిమ్మల్ని చైర్మన్ గారి అన్ననే మేము మిమ్మల్ని కోరుతున్నాం. ఎందుకంటే మా సమస్య పట్ల ఫస్ట్ నుంచి మాకు అనుకూలంగానే మాట్లాడారు. కానీ ఇది ఇలా జరిగేసరికి ఆవేదనతో వ్యక్తమైనాం కాబట్టి ఇలా చేయడం జరిగిందన్న. ఏదన్నా మేము వెనక తీసుకుంటున్న వీడియోను మాకు మాత్రం మీరు తప్ప ఇస్తా. కానీ మాకు ఉన్నటువంటి మా కుల సభ్యులందరికీ న్యాయం చేయాలని నేను పదే కోరుకుంటున్నా. ఎందుకంటే నా మీద కోపంతో మా వల్ల పొట్టగొట్టద్దని మిమ్మల్ని కోరుకుంటున్నా. దయచేసి మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాము. చైర్మన్ గారు మిమ్మల్ని కోరుకుంటాను. మాలో ఉన్నటువంటి సమస్యకు చొరవ తీసుకొని వీలైనంత తొందరగా మాకు సమస్య పరిష్కరించాలని వేడుకుంటున్నాను.